వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం సభకు సర్వం సన్నద్ధమైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం సిద్ధం సభలో పాల్గొబోతా ఉన్నారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వస్తూ ఉన్నారు. ఇప్పటికే 3 సభలు సక్సెస్ అయినటువంటి జోష్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4వ సభ నిర్వహిస్తోంది. వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఈ సిద్ధం సభలు ఎలా జరుగుతూ ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి వెనకాల కార్యకర్తలు ఎందుకు ఇంత అభిమానం చూపిస్తున్నారు? నేను చిలకలూరుపేట నుంచి వస్తున్నానండి. సిద్ధం 4వ సభ, లాస్ట్ సభ. ప్రతి సంక్షేమ పదం పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేద ప్రజలకు అందించారు. మళ్ళీ 2024లో 175కి 175 కొడతాము. చంద్రబాబుకి, పప్పుగాడికి, పవన్ కళ్యాణ్ గారికి గుండెల్లో రైలు పరిగెడతాం. ఆ రెడ్ బుక్ కూడా తొక్కేస్తాం త్వరలో. కానీ జగన్మోహన్ రెడ్డిని కేవలం దించడం కోసం, జగన్మోహన్ రెడ్డి ఓడిస్తామని బీజేపీ, టీడీపీ, జనసేన 3 పొత్తు పెట్టుకున్నాయి కదా. ఓట్ బ్యాంక్ లేని పార్టీలు 100 వచ్చినా ఏందండి, పేద ప్రజలు అండగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటికి పంపిస్తామని చంద్రబాబు అంటున్నాడు. కలగంటున్నారేమండి, పగలపూట కలగంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రతి పథకం, కరోనా టైంలో రెండు సంవత్సరాలు కరోనా టైంలో పేద ప్రజలకు ప్రతి ఇంటికి వ్యాక్సిన్ అందించారు. లోటు బడ్జెట్లో ఉన్నా కానీ పథకాలు కూడా అందిస్తున్నాడు. ఇంకెక్కడండి? పార్టీలు ఒక్కటైనా సరే ఖచ్చితంగా బుద్ధి చెప్తున్నారు. చాలా ప్రాంతాల నుండి వచ్చినటువంటి అభిమానులు ఉన్నారు. ఇక్కడ ఒక అభిమాని జగన్మోహన్ రెడ్డి ప్యాటీతో వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకు నీకు జగన్మోహన్ రెడ్డి అంటే ఎందుకు ఇంత అభిమానం? జగన్మోహన్ రెడ్డి అన్ని పార్టీలు ఓడిస్తా ఉంటున్నాయి. ఎంతమంది కలిసి వచ్చినా, ఎన్ని వాళ్ళు కలిసి వచ్చినా మా బొచ్చు కూడా వేయలేరు. వాళ్ళు ఈయన కార్యకర్తలు ఉన్నాము. ఆయన సైనికులు ఎందాకైనా తెగిస్తాం, ఎందాకైనా పోరాటం చేస్తాం. మా జగన్ ఈసారి చంద్రబాబుని, పవనాని, లోకేష్ని గడ్డారి విమరి పంపిస్తాం బయటికి. ఎంతమంది కలిసి వచ్చినా సరే సింహం సింగిల్ గా వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఈడ్చిడ్చి కొడతామని అంటున్నాడు లోకేష్, చంద్రబాబు. సార్ ఆల్రెడీ చేతకాకే నిన్న పోయి ఢిల్లీ పోయి బీజేపీ వాళ్ళు అమిత్ షా కాళ్ళు పట్టుకుని వచ్చిన వాళ్ళు మేం కాదు కదా. పప్పు గాడు, లోకేష్ గాడు వాళ్ళ నాన్న 2 నెలలు జైల్లో ఉంటే 2 వారాలు జాగారం చేశాడు. జాగారం చేశాడు, శివరాత్రి జాగారం చేసాడు. కాంగ్రెస్ పార్టీకి శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా పరిస్థితి. ఒక్కొక్క సభ నుండి జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి 3 పార్టీలు కూడా కలిసి వస్తున్నాయి. వాళ్ళకి ఏం చెప్తున్నావు? అనాదిగో మేము ఎస్సీ కులంలో పుట్టొచ్చని చెప్పి చంద్రబాబు 2019లో మాట్లాడాడు. 2019 తగ్గట్టు దానికి ప్రతిఫలం మేము చూపించాం. ఇవాళ 2024లో మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డిని సీఎంగా గెలుచుకుంటాం, అంతవరకు గ్యారంటీ. మీరు ఎక్కడి నుండి వచ్చారు? జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తామని చెప్పి 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. వాళ్ళకి మేము చిలకలూరుపేట నుంచి వచ్చామండి. ఇప్పుడు మనం చూసుకుంటే 2019 ఎన్నికలైన దగ్గర నుంచి సంక్షేమము జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అమలు చేస్తున్నారు. ప్రతి అవ్వకి, ప్రతి తాతకి, ప్రతి అక్కకి, ప్రతి చెల్లకి, ప్రతి పిల్లాడికి. ఆ రోజుల్లో మేము చదువుకున్న రోజుల్లో జగన్ గారు లేరని మేము చాలా బాధపడుతున్నాం. అలాంటి ఒక మగాన్ని ఓడించడానికి 3 పార్టీలు, సెంట్రల్, స్టేట్ 0.5% ఓటు షేర్ ఉన్న పవన్ కళ్యాణ్ ఏంటి, అసలు ఓటు షేర్ లేని బీజేపీ, అసలు గెలుస్తాడో లేదు తెలియని చంద్రబాబు, వీళ్ళందరూ ఏకమై మా సింహలాంటి జగన్ ఏంటండి వాళ్ళు చేసేవాళ్ళైతే జగన్మోహన్ రెడ్డి అనేవాడికి దుష్ట చర్చ ఎంతమంది ఉన్నా ఆయనకి అండగా నిలబడే సొంత కార్యకర్తలు మేమున్నాం. 2024 ఇప్పుడు సిద్ధం ఆఖరి సభ ఇలా అందరిలో మనం ఎలా అయితే జరుపుకుంటామో జగన్ అన్న ప్రమాణ స్వీకారం కూడా ఇంతే ఘనంగా మనం 2024 జరుపుకుంటాము. జై జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్ని పార్టీలు అటువైపు ఉన్నా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి వెంట నిలబడతారని చెప్తాను. ఇంకా ఏ ప్రాంతం నుండి వచ్చారు మీరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి అన్ని పార్టీలు కలిసి వస్తామంటున్నారు. జగన్మోహన్ రెడ్డిని కేవలం దించడం కోసమే పొత్తు పెట్టుకున్నామని వాళ్ళు చెప్తారు. వాళ్ళకి ఏం చెప్తారు? జగన్ అన్న రాప్తాడు సిద్ధం 12 లక్షల మందిని చూసి 3 పార్టీలతో సహా 2 పార్టీలతో కాదని 3 రాప్తాడు 3 చూసినాక 3వ పార్టీని కలుపుకున్నారు. ఈ రోజు 4వ సిద్ధ సభ చూసినాక జగన్ అన్న ఈరోజు 15 లక్షల మంది రోడ్ల
ఒకే మార్గంలో వస్తున్నారు. ఈ మార్గాన్ని చూసినాక వాళ్ళు ఇంకా 10 పార్టీలు కలుపుకున్నా కానీ జగనన్న ఎంట్రుకతో సమానం. ఒక 175 సీట్లలో విజయం సాధించి జగనన్న ప్రమాణ స్వీకారానికి వైజాగ్ ఇదే ఉత్సాహంతో మేమందరం కలిసి వెళ్ళబోతున్నాం. మేము ఎన్నికల రిజల్ట్ వచ్చిన రోజు ప్రమాణ స్వీకారం వైజాగ్ వెళ్ళబోతున్నాం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరం అన్న. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గెలిపించుకొని మళ్ళీ వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తారు. మీరు ఎక్కడి నుండి వచ్చారు? జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇంత అభిమానం చూపిస్తూ ఉన్నారు? సార్ మేము మార్కాపురం నియోజకవర్గం నుండి పొదిలి మండలం నుంచి వచ్చాం సార్. నా పేరు కసిరెడ్డి చెంచిరెడ్డి. నేను 2010లో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయిన నాటి నుంచి ఆయన పెట్టిన ప్రతి సభలో మేము అటెండ్ వస్తున్నాం. 2017లో పాదయాత్రలో ప్రతి ఆయన అడుగయ్యి నవంబర్ 6వ తారీఖు ఇడుపులపాయలో మొదలైన ఆయన ప్రస్థానం ఈ రోజుటికి ఆయన వెన్నంటే కార్యకర్తలుగా మేము తిరుగుతున్నా. ఆయనకి మేము ఎల్లగట్టలేని అభిమానం ఉన్నటువంటి వ్యక్తులం సార్. మేమందరం ఎందుకు ఆయన వెంట నడుస్తున్నామంటే రాజశేఖర రెడ్డి గారు 1 అడుగు ముందేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు ముందేసి ప్రజలకి ఎంతో మేలు చేకూరుస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కమిటీలు పెట్టి ప్రజలకు పథకాలు అందించలేడు. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లను పెట్టి ఒక మంచి ముహూర్తమైన ఒక వ్యవస్థను స్థాపించి ఈరోజు పథకాలు ప్రతి ఇంటింటికి చేరుస్తున్నాడు. అలాంటి వ్యక్తిని పోగొట్టుకొని జన్మభూమి లంచాల కమిటీ ఎందుకయ్యా? మాకు జగన్మోహన్ రెడ్డి కావాలి సార్. 2024లో ఆయన్ని మళ్ళా గెలిపించుకొని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తాం సార్. జై జగన్. మీరు ఎక్కడి నుండి వచ్చారు? జగన్మోహన్ రెడ్డి అంటే ఎందుకు ఇంత అభిమానం? జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి 3 పార్టీలు కలిసి వస్తాయి అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? మాది చెక్కేపేట నియోజకవర్గం. మా ఎమ్మెల్యే స్వామినేని ఉదయభాన్ గారు సార్. మాది వచ్చవాయి మండలం వచ్చవాయి గ్రామం సార్. నేను వాలంటీర్గా పనిచేస్తున్నాను. రాత్రి 11 గంటలకు బయలుదేరి జగన్ మీద అభిమానం ఉండి ఇక్కడ దాకా వచ్చాం సార్. మేము ఈ 3 పొత్తులతో కలిసి వచ్చినా కూడా ఫస్ట్ పవన్ కళ్యాణ్ పొత్తు కలుపుకున్నారు సార్. పవన్ కళ్యాణ్తో పొత్తు కలుపుకున్నా గెలవలేరని అతనికి నమ్మకం కలగలేదు సార్. మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు సార్. అయినా వాళ్ళు గెలవలేరు సార్. ఇదే ఉత్సాహంతో వైజాగ్ లో ప్రమాణ స్వీకారం ఇంతకంటే భారీ మెజార్టీతో చూపించి ప్రమాణ స్వీకారం మా ఎమ్మెల్యే బాలు గారిని గెలిపించుకొని సీఎం జగన్ గారికి కానుక ఇద్దాం సార్. చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్నికల తర్వాత చేయబోయే ప్రమాణ స్వీకారం గురించి మాట్లాడినటువంటి పరిస్థితి. మీరు ఎక్కడి నుండి వచ్చారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి అన్ని పార్టీలు కలిసి వస్తాయని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఓడించి తీరుతామని ఆ పార్టీలని చెప్తారు. వాళ్ళకి ఏం చెప్తారు? అన్నా ఒక్క మాట అన్నా, ఇప్పుడు ఏ సీఎం అయినా కానీ మీ ఇంట్లో మేలు జరిగితేనే మాకు ఓటేయండి అనే దమ్మున్న నాయకుడు ఎవరైనా ఉన్నారన్నా? 1% కూడా వాళ్ళు గెలిచే ఛాన్స్ అనేది లేదన్నా. మళ్ళీ 175కి 170 స్థానాల్లో మళ్ళీ మా జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఇది పక్కా. జై జగన్, జై జగన్, జై జగన్. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మొత్తం కూడా ఒకే నినాదంతో ఉన్నారు. వై నాట్ 175 అన్నదానికి ఖచ్చితంగా సాధించి తీరుతామని చెప్తున్నటువంటి పరిస్థితి. 3 పార్టీలు కాదు కదా, ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడించడం సాధ్యం కాదు. విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారానికి మేము ఈ రోజు నుండే మళ్ళీ సిద్ధంగా ఉన్నాం. ఈ సిద్ధం సభతో ఆ నినాదాన్ని మళ్ళీ రాష్ట్ర ప్రజలకు ఇవ్వబోతున్నామని వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి. వీడియో శివతో సతీష్, సాక్షి టీవీ, మేదరపట్ల.